మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డదైపోయింది. అందుకే దేవుడు ఆలోచించమంటున్నాడు, ప్రారంభంలో బాగున్న కార్యాంతం నీకేమైపోయింది? కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలని దేవుడు అంటున్నాడే. ఒక సిలువ మీద ఉన్న దొంగ కొరకు ఆలోచించండి. అప్పటి వరకు వారికి అర్థం కాలేదు. ఏమన్నాడు తెలుసా? ఏంటయ్యా, నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, మమ్మల్ని రక్షిస్తావా? అసలు నువ్వు దేవుడివేనా? అప్పుడు దేవుణ్ణి అని సిలువ మీద ఇరుపక్కల దొంగలు కూడా చెప్తారు. నానా మాటలు మాట్లాడారు కదండి, ఎన్నో మాటలు మాట్లాడారు కదండి. ఆఖరికి సిలువ మీద దొంగ ఏమన్నాడు తెలుసా? నీవు నజరేయుడవైన యేసుక్రీస్తు అని నేను నమ్ముచున్నాను, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నేను పాపాత్ముడనయ్యా. మేము తప్పు చేశాము కనుక ఈరోజు శిలువ మీద శిక్షను భరించడానికి కారకులం. కానీ ఏ తప్పుని మీరు చేయలేదు కనుక మీరు శిక్షకు అర్హులు కానే కాదు, మీరు పరిశుద్ధులు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట అండి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మారాడు అండి. సిలువపై దొంగ మారాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. మరి ఈరోజు మనం ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఈరోజు మనం ఎందుకంటే విడిచిపెడుతున్నాం? ఎందుకంటే మనం వదిలేయగలుగుతున్నాం? ప్రారంభం బాగులేకపోయినా కడవరి స్థితిలో మారిపోయారు కదా వాళ్ళు. కానీ ఈరోజు మనం తెలిసి కూడా తప్పు చేస్తున్నామంటే, అన్ని తెలుసుకొని కూడా దేవునిలో ఉండకుండా వెళ్ళిపోతున్నామంటే, అదే అంటున్నాడు